విశాఖపట్నం జిల్లాకు సంబంధించి జనరల్ ఎలక్షన్స్ అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు వినపడలేదా? ఇప్పుడు పర్లేదా? రావట్లేదా? ఇది ఓకేనా? మామూలు మాట్లాడమంటారా? వినపడుతుందా? రాసేవాళ్ళు అందరికీ నమస్కారం అండి. మనం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి జనరల్ ఎలక్షన్స్ 2024 అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ తాలూకా అన్ని కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. సో దీనికి సంబంధించి మన సుమారుగా మీరు గమనిస్తే మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి 14 కౌంటింగ్ హాల్స్ వచ్చి ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. అలాగే 7 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్కి పెట్టడం జరుగుతుంది. అంటే మనకు పెందుర్తి అలాగే గాజువాకు సంబంధించి ఈవీఎం కౌంటింగ్ హాల్ అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఒకే దాంట్లో మనకి ఈసీఐ మొత్తం నిర్మించడం జరుగుతూ ఉంది. అలాగే మనకి రిమైనింగ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. ప్లస్ పార్లమెంట్ తాలూకా డియూ ఆధ్వర్యంలో ఇంకొక కౌంటింగ్ హాల్ సపరేట్గా ఉంది. సో వీరంటి తాలూకా ఏర్పాట్లు పూర్తయినాయి. ఇందులో మనకి మీ అందరికీ తెలుసు మనకి 4/6/2024 8 గంటల మనకి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే 8:30కి అరౌండ్ ఈవీఎం కౌంటింగ్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సుమారుగా మనకి ఒక 140 కెమెరాస్తో మొత్తం అంతా దీనికి సంబంధించి కెమెరాలు ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్లో ఏదైతే నిక్షిప్తమైన ఈవీఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము అబ్జర్వరు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పొలిటికల్ పార్టీసు అలాగే సిఏపిఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏవైతే మనకి సీల్ చేసిన లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని దెన్ మనకు ఆ ఈవీఎంస్ను మళ్ళీ అక్కడ నుంచి మనము టోటల్ వీడియోగ్రఫీ అలాగే ఆ కారిడార్లో టోటల్ కూడా కెమెరాలు అన్నీ ఉంటాయండి. సో వాటి సమక్షంలో మనము కౌంటింగ్ హాల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు గమనిస్తే వీరికి కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి మనము ఫామ్ 18లో ఆల్రెడీ మనము నిన్న ఈవినింగ్ కల్లా క్యాండిడేట్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో 2 కాపీలండి. అలాగే మనకు వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్లు 6 గంటలకల్లా కనీసము కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 7 గంటలకల్లా వాళ్ళకి డిక్లరేషన్ వాళ్ళు ఆర్ఓ సమక్షంలో డిక్లరేషన్ సైన్ చేయాలి. అలాగే వాళ్ళ తాలూకా మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లంచ్ కూడా పెయిడ్ ఏదైతే ఉందో ఆ మెకానిజంలో ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళందరికీ అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎక్కడ దీనికోసం ఎటువంటి సందర్భంలో కూడా ఆగదు. అలాగే మీరు గమనిస్తే మనకి ఒకసారి కౌంటింగ్ ఏజెంట్లు ఎంటర్ అయిన తర్వాత మనం సెక్షన్ 128 కింద ఏదైతే ఓత్ ఆఫ్ సీక్రసీ ఉందో అది చదివి వినిపించడం జరుగుతుంది. అలాగే ఆర్ఓకి పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు ఉంటాయి. ఎవరైనా గొడవ చేసినా లేదంటే ఏదైనా అనవసరంగా రాద్ధాంతాలు చేసినా కానీ ఆర్ఓ ఆ విషయం పరిగణలోకి తీసుకొని అవసరమైతే ఇమీడియట్గా పోలీస్ అధికారులను పిలిపించుకొని అటువంటి అధికారులను అవసరమైతే బయటికి పంపించడమో లేదంటే అక్కడ సీరియస్నెస్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒకసారి ఒక కౌంటింగ్ ఏజెంట్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రాసెస్ పూర్తి అయ్యేంత వరకు ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా పొరపాటున బయటికి పోవాల్సి వస్తే ఎమర్జెన్సీలో మళ్ళీ రిలీవర్ కానీ మళ్ళీ అదే వ్యక్తిని కానీ లోపలికి అనుమతించడం జరగదు. అలాగే ఆర్ఓ టేబుల్ దగ్గర మనకు క్యాండిడేట్లు కానీ వాళ్ళ తరఫున ఎలక్షన్ ఏజెంట్లు కానీ కూర్చోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిదర్ క్యాండిడేట్ రావచ్చు లేదంటే వాళ్ళ తాలూకు ఎలక్షన్ ఏజెంట్గా రావచ్చు. ఇద్దరు వచ్చేదానికి లేదు. ఎటువంటి గన్మెన్లు కూడా అలో చేయడం.
అలాగే ఈవెన్ కౌంటింగ్ ఏజెంట్లకు కూడా ఏదైనా గవర్నమెంట్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై ఇన్ ద సెన్స్ వాళ్ళు మనకి ఫామ్ మీటింగ్లో ఇచ్చి ఉండకూడదు కూడా, అది ఒకటి. దెన్ మనకి టోటల్గా మనకు 3 టైర్ సెక్యూరిటీ ఉంటుందండి. మనకి 100 మీటర్ల బయట, అక్కడ మనకి 100 మీటర్స్ బయట మనకి అవుట్ టైర్ అంటారు, థర్డ్ టైర్ అంటారు. కానీ అక్కడ మనకి సివిల్ ఎగ్జిక్యూటివ్ కోసం మన పోలీస్ మ్యాన్పోర్ట్ సిపి గారి ఆధ్వర్యంలో పోలీసు వాళ్ళు టోటల్గా అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఎంట్రీ ఎగ్జిట్ కానీ అక్కడ మొత్తం కంట్రోల్ చేస్తారు. దాని బయటే పెడస్ట్రియన్ జోన్ ఉంటుంది. అలాగే వెహికల్స్ ఏమొచ్చినా కానీ దాన్ని బయట ఆపేస్తారు. దాని తాలూకా ఎక్కడ ఏర్పాటు చేసాం ఏంటి అనేది సిపిఐ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒకసారి మనకు కౌంటింగ్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్లు కానీ ఈ 100 మీటర్స్ పరిధిలోకి రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేసిన తర్వాత, అలాగే మనకు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా మనకి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తారు. తర్వాత ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కౌంటింగ్ సెంటర్ తాలూకా గేట్ అంటే పోర్టికో కానీ వాళ్ళ అవుటర్ గేట్ కానీ అక్కడ మనకి ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆర్మ్ పీపుల్ అక్కడ ఉంటారండి. సో వాళ్ళు సిపి గారికి వాళ్ళు రిపోర్ట్ చేయరు కానీ డైరెక్ట్గా వాళ్ళు హెచ్ఓడికి రిపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు ఆ విధంగా టోటల్గా ఇండిపెండెంట్ ఫోర్స్ అది. సో ఆ విధంగా అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ ఫిస్కింగ్ చేస్తారు. సో ఏ ఏజెంట్ కూడా ఏ స్టాఫ్ కానీ సెల్ ఫోన్ కానీ డిజిటల్ గ్యాడ్జెట్స్ కానీ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే ఎనీ ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్స్ కానీ ఏమీ అలో చేయరు. ఏజెంట్స్ కేవలం వైట్ పేపర్లు 17C కాపీ, అలాగే ఫామ్ 18లో ఏదైతే క్యాండిడేట్ సంతకం పెట్టి ఫలానా వ్యక్తిని నేను ఏజెంట్గా నియమించుకుంటున్నాను అని చెప్పి ఆర్ఓకు ఫామ్ 18 ఇచ్చింటారో ఆ ఫామ్ 8 పత్రం కూడా వారు పట్టుకొని రావాలి. అది మూడోది. ఇది కాకుండా ఒక పెన్సిల్ తీసుకురావచ్చు. మ్యాక్సిమం వాళ్ళు అనలాగ్ వాచెస్, డిజిటల్ వాచెస్ అలో చేయరు. అనలాగ్ వాచెస్ ఏమన్నా మెకానికల్ వాచెస్ ఉంటాయి కదా, అవి కావాలంటే అలో చేయడం జరుగుతుంది. క్యాల్కులేటర్ కానీ నీడిల్స్ కానీ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ లైట్స్ కానీ ఇతర ఎటువంటి లోపలికి అలో చేయరు. సో దయచేసి సెల్ ఫోన్లు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అలో చేయరు. సెల్ ఫోన్లు తీసుకురాకంటే అందరికీ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాము. హవెవర్ 100 మీటర్ల బయట ఏదైతే మనము పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ పెట్టామో, మొబైల్ కమ్యూనికేషన్ ఆర్ పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ పెట్టామో, మీరు పొరపాటున తీసుకుంటే అక్కడ మీరు డిపాజిట్ చేయాలి. అక్కడ ఎందుకంటే మీరు డిపాజిట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ మీరు ఫ్రిస్కింగ్ చేస్తుంది. కానీ మీరు డిపాజిట్ చేసిన గ్యాజెట్లకు మేము బాధ్యత కాదు. మీ సెల్ ఫోన్లకు కానీ మీ గ్యాజెట్లకు కానీ మేము బాధ్యత కాదు. తేవద్దని క్లియర్గా చెప్తున్నాం. తెచ్చారు, మీరు డిప్లాయ్ పెట్టుకున్నారు, ఆ మనిషిని పెడుతున్నాం, కానీ పోతే మాది బాధ్యత కాదు, క్లియర్గా చెప్తున్నాం. 100% బాధ్యత కాదు. దెన్ ఫస్ట్ టైర్ అండి, సెకండ్ టైర్ మీకు ఆల్రెడీ చెప్పాం. ఏపీఎస్పీ ఏది మన కౌంటింగ్ హాల్ గేట్ దగ్గర కానీ లేదా పోర్టికో దగ్గర కానీ ఉంటుంది. అలాగే కౌంటింగ్ హాల్ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ మనం అనేది ఫస్ట్ టైర్ అండి. అక్కడ మనకు సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్. సో దే అగైన్ neither they report to DEO nor to CP. They have their own reporting system. That they report to Election Commission of India or the CEO. సో వాళ్ళు అక్కడ మ్యానింగ్ ఉంటుంది, కారిడార్లో ఉంటారు, స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉంటారు, కౌంటింగ్ హాల్ డోర్ దగ్గర ఉంటారు. అండ్ వాళ్ళు కూడా లోపలికి వచ్చేసరికి లేదు. కేవలం ఆర్ఓ లేట్ ఆ టైంలో ఆర్ఓ బదులు ఆర్ఓ డెలిగేట్ చేస్తుంటే ఏఆర్ఓ ఉంటే వాళ్ళు కాల్ చేస్తేనే సిఏపిఎఫ్ వాళ్ళు లోపలికి వస్తారు. లేదు వీళ్ళ ఫోర్స్ సరిపోవట్లేదు అనుకుంటే ఆర్మడ్ ఫోర్స్ కానీ సివిల్ ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ జనరల్ పోలీస్ కానీ మనకు ఆర్ఓ కమ్యూనికేషన్ ఇస్తారు. కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు లోపలికి రష్ అవుతారు. అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దెన్ మనకి కౌంటింగ్ ఏజెంట్లు అక్కడ ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత బయట తిరిగేదానికి లేదు. అంటే బిట్వీన్ థర్డ్ టైర్ సెకండ్ టైర్ కానీ సెకండ్ టైర్ అండ్ ఫస్ట్ టైర్ కానీ, అంటే సెకండ్ టైర్ ఫస్ట్ టైర్ అంటే మేబీ కారిడార్స్ అక్కడ కూడా తిరిగేదానికి లేదు. ఎక్సెప్ట్ ఏదైనా న్యాచురల్ కార్ ఉంటే ప్రవేశంతో పోవడం తప్ప నుంచి ఇంకా ఏదే ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి కౌంటింగ్ ఏజెంట్ సంబంధించింది. సో దయచేసి మనకు ఈ జిల్లాలో చాలా పీస్ఫుల్ జిల్లాగా మనకు పేరుంది. మీరు ఎలక్షన్ ప్రాసెస్ కూడా గమనిస్తే మనకు ఎలక్షన్ ప్రాసెస్ ప్రజలు ఎక్కువ మంది రావడంతో పాటు కొద్దిగా అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎలక్షన్ ప్రాసెస్ అనేది రాత్రి 8, 9, 10 వరకు వెళ్ళిన మాట వాస్తవమే. కానీ ఎక్కడ కానీ
వైలెన్స్ అనేది ఎటువంటి రికార్డు కాలేదు. టోటల్ పీస్ఫుల్గా ఎలక్షన్ ప్రాసెస్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇతర ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి కూడా పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హవెవర్ ఇప్పుడు కూడా మనం అదే కల్చర్, మనకు అదే ట్రెడిషన్ ఏదైతే ఉందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా కూడా కౌంటింగ్ ప్రాసెస్ ఇంతే పీస్ఫుల్గా ప్రశాంత వాతావరణంలో చేయగలుగుతామన్న ఒక దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, దానికి సంబంధించిన ఏమంటారు ఒక కాన్ఫిడెన్స్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. సో ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఆ ప్రాసెస్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.